షో నిర్వహిస్తున్నారు లైవ్ లో చూద్దాం. ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఆ రోజు ఆయన రాజకీయాల కోసం రాజకీయాలకు రాలేదు, సమాజం కోసం వచ్చారు. ఈ పేదవాడ కష్టాలు చూసిన తర్వాత తెలుగు వారి ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంటే 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులు మారుస్తా ఉంటే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదుకున్నారు. అలాంటి ప్రజలకు నేను అండగా ఉండాలని సర్వస్వాన్ని వదులుకుని పేద ప్రజల కోసం సమాజం కోసం పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. చాలా ఉదయం వచ్చారు, 10:30-11 గంటలకు వచ్చారు. నేను చాలా ఆలస్యంగా కూడా వచ్చా. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ మనల్ని ఎన్ని ఇబ్బంది పెట్టాలనో ఎన్నికల సమయంలో కూడా ఇబ్బందులు పెడుతున్నారు. మీరు చూస్తూ ఉంటారు పేపర్లో. అవన్నీ ఇబ్బందులు అధిగమించాలంటే అందరితో మాట్లాడుకుని మళ్లీ రావాల్సిన అవసరం ఉంటుంది. అందుకే కొంత ఆలస్యమైంది. కానీ మంచి ఎండ, మీరు మాత్రం భయపడడంలో ఎండ మీకు భయపడతా ఉంది తప్ప ఎండకు మీరు భయపడడం లేదు. అలాంటి స్ఫూర్తి ఇచ్చిన మీ అందరికి కూడా పార్టీ పైన అభిమానం కానీ మన నాయకుడి పైన విశ్వాసం కానీ వీటితో మీరు ముందుకు పోయి వచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రక అవసరం. 37 సంవత్సరాలు మీ సేవలో పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా జెండా మోశారు, భుజాలు అరిగేటిగా మోశారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు కూడా మా తమ్ముళ్ళు జెండాలు మోస్తూ పార్టీ సేవలో ఉన్నారంటే వారందరికీ కూడా నమస్కారాలు. ఇంత స్ఫూర్తినిచ్చిన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఏమి చేసినా మీకు తక్కువ అవుతుంది. అందుకే మీ అందరికి కూడా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మీ పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మన నాయకుడు ఒకే మాట చెప్పాడు, సమాజమే దేవాలయం, పేద ప్రజలే నాకు దేవుళ్ళని చెప్పిన వ్యక్తి రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఆయన ప్రారంభించారు. ₹2 కేజీ బియ్యం ద్వారా ఆహార భద్రత ఇవ్వాలని శ్రీకారం చుట్టారు. ఈ రోజు మీరు చూస్తే రూపాయికే కేజీ బియ్యం, 5 కేజీలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో, ఏ షాపులో కావాలంటే ఆ షాపులో మీరు తీసుకునే స్వేచ్ఛనిచ్చాను. అప్పటికీ ఇప్పటికీ రాజీ పడడం లేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించింది, పేదల కోసం పనిచేశాడు, అంబేద్కర్ గారి స్ఫూర్తితో పనిచేశాడు. అదే మరిగా అనేక రెవల్యూషనరీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు పార్టీ కూడా ఒకటే ఆలోచిస్తున్నాం, అనునిత్యం ఒకే ఆలోచన, పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆ అడుగుజాడలోనే ముందుకు పోతున్నాం. ఈ రోజు మీరు ఒకసారి చూడండి, ఆ రోజు ఆహార భద్రత కోసం బియ్యం ఇస్తే బియ్యం ఇచ్చాం. అదే మాదిరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చక్కెర తీసేస్తే ఆ చక్కెర కూడా మళ్ళా మీకు ఇచ్చారు, మన ఖర్చులతో ఇచ్చాం. ఇంకో పక్కన పండుగల సమయంలో మీకు కానుకలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం లేదు. ఇది కాకుండా ఆ రోజు మన నాయకుడే పేదలకందరికీ పింఛన్లు తీసుకొచ్చాడు. ఈ రోజు నేను ఒకటి ఆలోచించాను,
ఆ పేదలకి కాంగ్రెస్ హయాంలో 200 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంటే 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసి 10 రెట్లకు మీకు భరోసా పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. 55 లక్షల మందికి ఇస్తున్నాం. దేశంలో ఎవ్వరు ఇవ్వడం లేదు. ఈరోజు వితంతువులు, వృద్ధులు గాని, ఒంటరి మహిళ గాని, దివ్యాంగులకు గాని, ఆరోగ్యం బాగా లేకుండా డయాలసిస్ చేసుకునే పేషెంట్లకు గాని, ట్రాన్స్జెండర్కి అందరికీ ఇస్తున్నాం. నేను మళ్లీ ఆలోచించా, నేను కష్టపడుతున్నా మీకోసం. అందుకే నేను నిర్ణయం చేసింది 2000 రూపాయల భవిష్యత్తులో 3000 రూపాయలు చేస్తున్నానని ఎన్టీఆర్ సాక్షిగా గుడివాడలో చెప్తున్నా. మళ్ళీ ఇంకొక పక్కన ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే మా ఆడబిడ్డలు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకు